హలో హాయ్ వియర్స్, వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఏంటండి, జుట్టు ఇలా వదిలేసుకుని వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మనము హెయిర్ కేర్ టిప్స్ అండి. సో అది విటమిన్ ఈ క్యాప్సూల్తో సో అది ఎలా చేసుకోవాలి, ఎలా వాడాలని సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జుట్టు అలా ఎందుకు వదులుకున్నా అంటే కొంచెం జుట్టు వర్షం పడింటే తడిచిందండి. సో ఆడుతుందని అలా నేను పెట్టుకున్నానండి. సో ఏమనుకోకండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సో ఇలా అలా క్యాప్సూల్స్ తీసుకొని మనం ఇలా ఆయిల్, కోకోనట్ ఆయిల్ అండ్ ఈవెన్ ఆముదం కూడా వాడానండి. సో మీకు నచ్చితే ఆముదం అండ్ కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు అండి. సో అది ఎలా అంటే సో మనం ఇలా ఆయిల్ నేను 2 ఆయిల్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు ఏది ఒకే ఆయిల్ అయినా ఇలా యాడ్ చేసుకోండి ఈ క్యాప్సూల్. సో మనం జుట్టు తగినంత ఆయిల్ తగినంత మనము ఆల్రెడీ అప్లై చేసి ఉంటే సో తక్కువ ఆయిల్లో మనం ఈ క్యాప్సూల్ ఎన్ని వేసుకోవాలని చెప్తానండి. నేనైతే మొత్తం కంప్లీట్గా ఆయిల్ ఇప్పుడే అప్లై చేస్తున్నాను కాబట్టి నేను 2 క్యాప్సూల్ అయితే యాడ్ చేశానండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్కు మొత్తం టోటల్గా. సో చూడండి, అలా ఓపెన్ చేసుకోవాలండి. మనము ఇలా యాడ్ చేసుకోవాలంటే సో ఇలా గుండు పిండితో అలా గుచ్చేసి మనము అలా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. సో ఇదండి, ఇలా యాడ్ చేసుకోవాలి. సో అదండి, సో అదే రిజల్ట్ అయితే. సో విటమిన్ క్యాప్సూల్స్ అయితే మనకు మెడికల్ షాప్లో అయితే దొరుకుతాయండి. 75 రూపీస్ అంట. మా దగ్గర మెడికల్ షాప్లో అయితే అన్నారు, బట్ నాకైతే గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. సో ఇవైతే కూడా రేట్స్ బాగా పెరిగాయండి. సో మామూలుగా మనం డైరెక్ట్ ట్యాబ్లెట్ మాత్రమే వేసుకోవచ్చు అండి. సో నాకైతే అలా నచ్చలేదు. సో ఇలా అయితే వాడానండి. నేను చాలా వీడియోస్ అయితే చూసాను, చాలాసార్లు నేను సెర్చ్ చేశాను. ఇంతకుముందు చెప్పాను కదా, నేను 6 years బ్యాక్ నేను ఇలా హెయిర్ కేర్ అనేది నేను చేసేదాన్ని. సో ఇప్పుడు డెలివరీ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశానండి. ఫస్ట్ టైం ఈ విటమిన్ క్యాప్సూల్ ఈ వీడియోలో. సో చాలా మంచిదండి ఫేస్కి, హెల్త్కు, జుట్టుకు. సో చాలా లేట్ అయిందండి ఈ వీడియో. సో ఈరోజు అయితే నాకు కుదిరింది ఈ వీడియో చేయడానికి. సో ఈ విటమిన్ క్యాప్సూల్ ఇంకా చాలా హెయిర్ కేర్ మీన్స్ కాంబినేషన్ చాలా ఉన్నాయిలేండి. వీడియోస్ ఇంకా త్వరలోనే చేస్తాను. సో ఈరోజు హెయిర్ ప్యాక్ అయితే ఇదండి. సో ఆయిల్ విత్ విటమిన్ క్యాప్సూల్స్ ఇంకా చాలా మీన్స్ చాలా కాంబినేషన్స్ అయితే ఉందిలేండి. ఇంకా నేను ఫర్దర్గా అయితే అన్నీ మీకు వీడియోస్ అయితే చేస్తానండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ మై ఛానల్ ముగ్గురు బ్యూటీ టిప్స్, కుకింగ్ అండి, హనుమాన్ వీడియోస్, ఈవెన్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఆల్సో. సో అదండి ఈరోజు వీడియో అయితే. అలా అప్లై చేసుకోవాలండి మొత్తం. సో 2 hands అయితే ట్రై చేయండి. సో నేను వీడియో కోసం అయితే అలా పెట్టాను. సో ఇప్పుడైతే ఇలా అప్లై చేసుకొని బాగా రబ్ చేసుకోండి ఒక 50 minutes అలా ఆయిల్తో. సో చాలా బాగుంటుందండి. దాని తర్వాత 30-40 minutes ఉన్న తర్వాత మనకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ అయితే చేయొచ్చండి. సో అదండి ఈరోజు వీడియో. చాలా మంచిదండి ఇది. రూట్స్ అయితే క్లీన్ చేస్తుంది, స్కాల్ప్ లేకుండా అన్న జుట్టుకు షైనింగ్ కూడా వస్తుందండి. అండ్ మనం కొత్త జుట్టు రావడానికి కూడా ట్రై చేస్తుంది. అదండి, మనకున్న జుట్టుకు ఏది కావాలో అదన్నీ మనకు తెప్పిస్తుంది. సో మనం మంత్లీ 2-3 times అలా అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండి. సో అదేంటో నేను నెక్స్ట్ ఫర్దర్గా అయితే వీడియోస్ ఇస్తాను. సో బెస్ట్ ప్యాక్ అండి హెయిర్కు. నాకైతే చాలా రఫ్ అయిందండి జుట్టు. సో ఈ మధ్య వీడియోస్ తగ్గాయి కదండి హెయిర్ ప్యాక్వి. సో అంతే అండి, నేను హెయిర్ ప్యాక్ కూడా మీకు వీడియోస్ చేసేటప్పుడే పెడతాను, మళ్ళీ పెట్టను. సో అదేంటి, సో నాకైతే కుదరట్లేదు. సో నెక్స్ట్ కూడా మనము అన్నీ హెయిర్ ప్యాక్స్ అన్నీ కంటిన్యూగా మనము 1 month ఒక టార్గెట్ అయితే పెట్టుకొని ఒక వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తానండి. సో త్వరలోనే మీకు అదైతే ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ అయితే చేస్తానులేండి. సో అదండి ఈరోజు వీడియో అయితే. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఒకవేళ అర్థం కాకపోతే నేను నెక్స్ట్ ఫర్దర్ కంప్లీట్గా చేస్తాను నేను ఇంకా కంప్లీట్ వీడియో. సో అదండి, ఇలా అప్లై చేసుకోవాలండి. రూట్స్కు, స్కాల్ప్కు, జుట్టుకు మొత్తం అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం జుట్టు నేనైతే బాగా నింపానండి ఆయిల్ అయితే. సో ఒక 2 days ఉన్నా పోదు, ఎక్కువ ఉంచుకోకండి. సో ఏదైనా మీకు టైము ఈవినింగ్ పెట్టి మనకు హెడ్ బాత్ చేయండి. కుదరకపోతే ఆ రోజు నుంచి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయండి. మార్నింగ్ పెట్టి ఈవినింగ్ అయితే హెడ్ బాత్ చేయండి. మరీ 1 or 2 days అయితే ఉంచకండి. అసలు ఉంచాల్సిన అవసరం కూడా లేదని విత్ ఇన్ 1 hour అయినా హెడ్ బాత్ చేయొచ్చు, బట్ ఉంచకండి. మోస్ట్లీ ఒక 99% అయితే ఉంచకండి. ఒక 1% మీకు కుదరక ఒకవేళ ఉండాలనిపించి మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు అనుకుంటూ ఉండండి. మరి ఎక్కువ చేయకండి. ఎప్పుడో మనకు టైం లేనప్పుడు అలా చేయండి. నేను చెప్పాకని చేయకండి, మీరు డాక్టర్ కన్సల్ట్ అయితే ఉండండి. సో అదే అండి ఈరోజు వీడియో అయితే. సో ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. చలో బాయ్.